ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అందరి తల్లి ఒకతే, ఒకే అమ్మ. ఇవన్నీ పక్కన పెట్టి ఈ జ్ఞానం తెలియక మేమేదో భారతీయులు, మాకేదో ప్రాచీన నాగరికత ఉంది, మేమే గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్న ఈ చవటలు, ఈ దద్దమ్మలు, ఈ మతోన్మాదులు, ఈ మూర్ఖులు నోరు ముయ్యాలి. లేదా కమాన్ నిరూపించండి దమ్ముంటే. బైబిల్ తప్పని రండి. అంత చావుంటే కమాన్. అల్లా తప్ప బోధకుండా అనుకున్నారేమో నన్ను. ఇటు నెత్తిపిచ్చి చేసి దొంగ బోధకుండా అనుకున్నారేమో. అలాంటివి లేవురా దొంగ విద్యలు నా దగ్గర. బైబిల్, ప్యూర్ బైబిల్ సబ్జెక్ట్ ఉంది. మాట్లాడితే నీ నరాలు పగిలిపోతాయి, నువ్వు సమాధానం చెప్పలేవు. అందుకని నేను ధైర్యంతో సంతకం పెడతాను రా. ఓడిపోతే నేను బైబిల్ వదిలేస్తానండి. నువ్వు పెట్టి రా, చూద్దాం రా. మాటలు వాగడం కాదు, మీడియా ముందుకెళ్ళి. నేను వాగగలను, నేను 100 మాటలు నీకన్నా ఎక్కువ వాగగలను. కానీ నీలాంటి సంస్కారహీనుడి కాదు నేను. నీ ధర్మాన్ని గౌరవిస్తాను, నీ సహోదరులను గౌరవిస్తాను, ఈ దేశంలోని ఇతర నా సోదర సోదరీమణులందరినీ ప్రేమిస్తాను, సహిస్తాను నేను. అనవసరంగా యేసు ప్రభుని అంటావా? అనటం కాదు, నిరూపించు. మాటలు ఎవడన్నా నువ్వు దొంగ అని మాట అనేయడం సులువే. ఆడు దొంగో కాదు. కమాన్ ప్రూవ్ చేసినాడు గొప్పోడు, నిందలేసినాడు గాడు. కనుక యేసుని గురించి, బైబిల్ గురించి అనే ఈ మతోన్మాదులందరికీ హెచ్చరిక ఏంటది? ముందు బైబిల్ తప్పని నిరూపించప్పుడు మాట్లాడండి రా. అంత దమ్మును మీకు లేవు. ఒక్కటి బైబిల్లో ఒక్కటి తప్పని నిరూపించి ఒప్పించండి మమ్మల్ని.